సహీహ్ బుఖారీ పుస్తకం ఇమాన్ యొక్క వివరణ అధ్యాయం రమదాన్ మాసపు రాత్రుల్లో నఫిల్ నమాజు చదవడం కూడా ఇమాన్లో భాగమే. హదీస్ నంబర్ 37. అనువాదం ఇస్మాయిల్, మాలిక్, ఇబ్ను షిహాబ్, హుమైద్ బిన్ అబ్దుర్ రెహ్మాన్, అబూహురైరా రదియల్లాహు అన్హు నుంచి వివరాలు ఇది. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ మనిషి రమదాన్ మాసంలో నమ్మికతో, అల్లాహ్ నుండి ప్రతిఫలం పొందే ఉద్దేశంతో రాత్రిపూట నమాజు చదివితే అతని మునుపటి పాపాలు మన్నించబడతాయి. ఈ హదీస్ ద్వారా మనకు తెలియజేయబడిన ముఖ్యమైన విషయాలు. రమదాన్ రాత్రుల ప్రత్యేకత. రమదాన్ నెలలో రాత్రిపూట చేసిన నమాజు ఎంతో గొప్పది. ఇది నమ్మకంతో, అల్లాహ్ ప్రసాదం పొందే ఉద్దేశంతో చేయాలి. గుర్తింపు మరియు ఉద్దేశం ముఖ్యం. కేవలం రాత్రిపూట ప్రార్థన చేయడం కాదు, దాన్ని నిజమైన విశ్వాసంతో, అల్లాహ్ అనుగ్రహాన్ని ఆశిస్తూ చేయడం అవసరం. గురుత్తమైన ప్రతిఫలం. అలాంటి నమాజుతో గత పాపాలు మన్నించబడతాయి. అంటే ఇది ఒక పవిత్రమైన అవకాశంగా ఇస్తుంది. ఇమాన్ మరియు అమలుకు ప్రాధాన్యం. ఈ హదీస్ మనం విశ్వాసంతో మంచి కర్మలను చేసేలా ప్రేరేపిస్తుంది, ముఖ్యంగా రమదాన్ మాసంలో. ముఖ్యమైన సందేశం. ఈ హదీస్ ప్రకారం రమదాన్ రాత్రుల్లో అల్లాహ్ కొరకు నమాజు చేసే వారికి ప్రత్యేకమైన క్షమాపణ లభిస్తుంది. కాబట్టి ఈ పవిత్రమైన సమయంలో మరింత దృష్టితో అల్లాహ్ జిక్ర్ చేయడం, నమాజు చదవడం, ప్రార్థనలు చేయడం అత్యంత అవసరం.